ఫోటోగ్రాఫర్ కావాల్సినప్పుడు చెప్పండి. చెప్తారా? మీరు కూడా వెళ్ళిపోండి అన్న తల్లి, మీరు కూడా మీరు కూడా పక్కన మీరు పక్కన ఈ పక్క తిరగండి. అది కూడా కష్టాలతోనే కాదు, కట్టెల పొయ్యితో కూడా నా చెల్లెలు ఎవరు కన్నీరు కార్చకూడదు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా రాష్ట్రంలో 20 లక్షల మందికి ఆ రోజు సిలిండర్లు అందించారు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 ఉండాల్సిన సిలిండర్ 1200 అయ్యి మహిళలందరూ కట్టెల పొయ్యితో చేస్తే కన్నీళ్ళు వచ్చేవి ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద ఉండి కన్నీళ్ళు వచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ చెల్లెమ్మలు ఎవ్వరూ బాధపడకూడదు అని చెప్పి ఇంట్లో బిడ్డలకి కావాల్సిన అన్నం కూడా వండి పెట్టే పరిస్థితి లేదు ఈ సిలిండర్ ధరలకి. అదే కాకుండా ఉపాధి లేక ఈరోజు మనకి రాష్ట్రంలో ఉన్న కష్టాలను చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని బిడ్డలకు అన్నం వండి పెట్టలేక ఒక తల్లి ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని రేపు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సిలిండర్లు ప్రతి ఇంటికి, సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వబోతున్నారు. అప్పుడు అన్నం ఏంటి, ప్రతి ఇంట్లో పాయసంతో సంబరాలు జరుపుకోబోతున్నారు. రాబోతుంది తెలుగుదేశం ప్రభుత్వమే. మంచి రోజులు ముందున్నాయి అన్నది ఈరోజు బండారు సత్యానందరావు గారు మన కొత్తపేట కాన్స్టిట్యున్సీలో సింబాలిక్గా ప్రతి ఒక్కళ్ళకి ఈ కాన్సెప్ట్ని చేరువ చేస్తూ రాబోయే 2 నెలల్లో మీకు 3 సిలిండర్లు రాబోతున్నాయి అని చెప్పి పాయసం పంచి మరి ప్రతి ఒక్కరికి తెలియజేయడం, అందులో నన్ను భాగస్వామ్యం కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్తపేటలో మహిళలందరూ ఎంత ఆనందంగా ఈ రోజు తీపి తింటున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం నోరు తీపి చేసుకునే రోజులు కేవలం 2 నెలల్లో. అక్క రత్నక్క పెద్దవాడు వచ్చింది, పెద్దవాడిని ఎదరగట్టు అమ్మా త్వరగా. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, నాయకత్వం, బండారు సత్యానంద గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కొంచెం ఎలా తిరిగమ్మా చూడండి. మొహం బకెట్ చూడు.